పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఇది కూడాను ఒక్కటి తక్కువగా కోటిలింగాల క్షేత్రం. ఇది ఆవు చెవి అంటే ఆకారముతో ముఖంతో ఇక్కడ శంకరుడు లింగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఈ బియ్యం పట్టుకెళ్లి శ్రీముఖలింగం దగ్గర వెనకాతల ఉన్న తొట్లో పోస్తారు. ఈ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఈ విషయాల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సంతాన గోళం, ముఖం ఆకారంలో ఉండేటటువంటి శివలింగం, 2 నందులు, కాశీలో ఉండేటటువంటి దిండి గణపతులు, సుబ్రహ్మణ్య స్వామి, వారాహి పార్వతి అమ్మవారు, ఒక నంది కాలికి ఉండే కడియం, దాని స్పెషాలిటీ, శివకేశవులకు భేదం లేదు అని తెలియజెప్పే నారాయణ రూపం గర్భాలయం బయట ఉంటుంది చూడండి. కోటి లింగాలకి ఒకటి తక్కువ, ఆఖరి సరిహద్దు లింగం దారిలో ఉంటుంది, వచ్చేటప్పుడు చూసిరండి. ఇంద్రలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, నైరుతి లింగం, వరుణలింగం, ఇలా గర్భాలయం బయట ఆలయ ప్రాంగణంలో అన్ని ఉంటాయి. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం కూడా ఇక్కడే ఉంటుంది. శ్రీ ముఖలింగ క్షేత్రము శ్రీకాకుళానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ మహాదివ్య క్షేత్రం దర్శనది. టెంపుల్ కి వెళ్ళామా, గర్భగుడిలో మూర్తిని దర్శించామా, వచ్చేసామా అంతే కాదండి. ఒక టెంపుల్ కి వెళ్తున్నామంటే ఆ టెంపుల్ చరిత్ర, ఆ టెంపుల్లో ఉండే వింతలు, విశేషాలు, మనకి తెలియని ఎన్నో ఏళ్ల చరిత్రలు ఉంటాయి. ఈ టెంపుల్లో ప్రతి ప్రతిమకి, రాయికి ఒక చరిత్ర దాగి ఉంది. మనకెంతో దూరంలో ఉన్న అరుణాచలం వెళ్ళి వస్తున్నాం, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అద్భుతమైన, అత్యంత మహిమ గల దక్షిణ కాశీ క్షేత్రం ఎప్పుడైనా చూసారా? అలాంటి మహిమాన్వితమైన ప్లేస్ మన ఏపీలో పచ్చని పల్లెటూరులకు నెలవైన శ్రీకాకుళంలో ఉంది. అసలు ఈ ఆలయం విశిష్టత, కాశీ వెళ్ళాలనుకునేటప్పుడు దక్షిణ కాశీ కూడా వెళ్ళాలి అంటారు కదా, ఆ దక్షిణ కాశీ క్షేత్రమే ఈ శ్రీముఖలింగం. అంత మహిమాన్వితమైన ప్లేస్ ఈ శ్రీముఖలింగం. ముఖ ఆకారంలో శివలింగం ఉంటుంది, అందుకే ఈ శివుణ్ణి ముఖలింగేశ్వర అని పిలుస్తారు. ఇటువంటి ముఖ ఆకారంలో ఉన్న శివలింగం భారతదేశంలో ఇంకెక్కడా లేదు. భగవంతుడు సరాసరి ఇప్ప చెట్టులో పుట్టిన ప్లేస్. ఇప్ప చెట్టు మొదలు ముఖ ఆకారంలో ఉంటుంది ఇక్కడ. నార్మల్ చెట్టు మొదలైతే ఎప్పుడో కనిపించకుండా పోయేది. ముఖ ఆకారంలో ఉంటూ ఎన్ని అభిషేకాలు, ఎన్ని ఏళ్ల దాటినా అలాగే ఉంటుంది ఆ ఆకారం. మీరు వెళ్ళినప్పుడు కావాలంటే నిజరూప దర్శనంకి ట్రై చేయండి. స్వామివారు ముఖం ఆకారంలో తెల్లగా, పట్టుకోవడానికి స్మూత్ గా ఉంటారంట. మనల్ని పట్టుకోనివ్వరు, కానీ అర్చకులను అడిగితే చెప్తారు. ముఖలింగ క్షేత్రము శ్రీకాకుళానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ మహాదివ్య క్షేత్రం దర్శనది. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభూ లింగం కడిమి. అయితే ఈ భూమి ఎందన్న శివలింగాలు వేరు, ఈ శివలింగం వేరు. ఇక్కడ స్వామివారు ముఖముతో పుట్టడం జరిగింది. అది ఎట్టాటి ముఖం అంటే గోకర్ణాకృతి, ఆవు చెవి అంటే ఆకారముతో ముఖంతో ఇక్కడ శంకరుడు లింగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తున్నాడు ఈ క్షేత్రంలో. అందుకే మోక్షానికి శ్రీముఖలింగం అంటారు. కాశీతో సమతుల్యమైన క్షేత్రం ఇది. ఒక్క లింగం తక్కువ, కోటి లింగాల క్షేత్రం. మీరు కొంచెం టైం కేటాయించి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఈ ఆలయంలో, ఆలయం చుట్టూ అరుణాచలం మాదిరిగా 8 లింగాలు ఉంటాయి. ప్రతి లింగానికి ఒక చరిత్ర. ఒకే ఆలయంలో అన్ని లింగాలని చూడవచ్చు. అలాగే ఇక్కడ అమ్మవారు వారాహి పార్వతి అమ్మవారు. ఉగ్రరూపం కాదు, శాంతి స్వరూపం. ఇంత మంచి ఆలయం దర్శించకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంత వెళుతూ ఉంటుంది. అసలు ఈ పురాతన ఆలయం గురించి అందరికీ తెలియజేయాలి. ప్లీజ్ షేర్ చేయండి ఆ ఆలయం గురించి. భారతదేశంలో అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన ఆలయమే ఈ శ్రీముఖలింగేశ్వర స్వామి. ఈ ఆలయాన్ని కార్తీక మాసంలో దర్శించుకోవడం చాలా గొప్ప విషయం. అరుణాచలం ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుని వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వారు అవే కుబేర, వరుణ, ఇంద్ర, ఈశాన్య, నైరుతి లింగాలని ఒకే ప్లేస్ లో, ఒకే ఆలయంలో చూడవచ్చు. ఈ ఆలయాన్ని 2వ కాశీగా, దక్షిణ కాశీగా పిలుస్తారు. కాశీ తర్వాత కాశీ అన్నమాట. ప్రతి రాయి మీద కూడా శిల్పం ఉంటుంది. ప్రతి రాయి మీద ఒక డిజైన్ అనేది ఉంటుంది. శ్రీశైలం శిఖర దర్శనం, శ్రీముఖలింగం ముఖ దర్శనం చేస్తే మళ్ళీ జన్మ అనేదే ఉండదు. దేవాలయం బయట దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రీశ్వరుడనే ఇంద్రలింగం ఉంది. ఈ లింగం ఇంద్ర ప్రతిష్ఠ జరిగినది. ఈ లింగం గర్భాలయం బయటకు వచ్చాక కుడివైపు ఉంటుంది. ఈ ఆలయం పైనున్న వినాయకుడి యొక్క విగ్రహం అప్పట్లో ఎలా చెక్కారు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఆలయం మొత్తం రాతిపై చెక్కబడిన విగ్రహాలే. ఇంద్రలింగం చూసిన వెంటనే జస్ట్ ఇలా పక్కకు తిరగగానే మనకు ఒక వినాయకుడి కనిపిస్తారు. ఆ వినాయకుడికి తొండం ఉండదు.
ఎందుకంటే అప్పటి యుద్ధాలు జరిగినప్పుడు ఈ ఆలయం మీద దాడి జరిగినప్పుడు ఆ తొండాన్ని ఖండించారనమాట. అందుకనే ఆ విగ్రహానికి తొండం ఉండదు. ఆ పక్కనే సాక్షి గణపతి విగ్రహం చెక్కబడి ఉంటుంది, దాన్ని కూడా మీరు చూడవచ్చు. ఆ పక్కనే చాలా విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. వాటిని అన్నింటినీ మనం తెలుసుకోవాలనుకుంటే ఒక పంతులు గారిని పట్టుకొని ఒక్కొక్కటిగా ఏంటి అని అడిగితేనే మనకు అర్థం అవుతాయి. చూడండి, ప్రతి డిజైన్ కూడా చాలా క్లియర్ గా రాతి పైన చెక్కబడి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నవి దిండి గణపతులు. ఈ దిండి గణపతులు అనేవి కాశీలో కనిపిస్తాయి, మళ్ళీ మన శ్రీముఖలింగంలో కనిపిస్తాయి. ఇలా ఆలయం బ్యాక్ సైడ్ కి వస్తే ఆ పక్కనే మరొక శివలింగం ఉంటుంది, ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. చూశారు. ముఖముంది కాబట్టి ముఖలింగేశ్వరుడు, మధువృక్షములో పుట్టావు కాబట్టి మధుకేశ్వరుడు, ఆ ముఖము ఆవు చెవింటి ఆకారంతో ఉన్నావు కాబట్టి గోకర్ణేశ్వరుడు. ఆనాడు ఇది జయంతి నగరమూర్చ జయంతీశ్వరుడు 4 పేర్లు పెట్టి ఈ 1 కోటి మంది దేవతలు ఈ గ్రామానికి అనుసరించి పంచక్రోశ మధ్యస్మందన ఒక్కటి తక్కువగా 1 కోటి లింగం స్థాపించారు దేవతలు. అష్టదిక్పాలు కూడా వచ్చారు, స్వామికి దర్శనం చేసి వారి పేరుతో హక్కలింగం స్థాపించారు. చోళరాజులు, చోళగంగ. అలా కొంచెం పక్కకి చూస్తే అగ్ని ప్రతిష్ట అగ్నీశ్వరుడు అంటే అగ్నిలింగం. ఈ ఆలయం పైన కూడా చెక్కబడిన చాలా శిల్పాలు ఉంటాయి, వాటిని మనం అర్థం చేసుకోలేం. కొంచెం 2 అడుగులు ముందుకు వేస్తే కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉంటారు. ఆ పక్కనే అప్పటి కాలంలో యముడు ప్రతిష్ఠించిన యమేశ్వరుడు అంటే యమలింగం అక్కడే ఉంటుంది. యమలింగం ఆలయం పైన చూడండి అసలు ఎలా చెక్కారంటే ఒక ఆవు మీద 2 కూర్చొని ఉంటారు. అలాగే యుద్ధాలు ఎలా జరిగేవి, ఏనుగులు ఎలా ఉండేవి, ఏనుగులు యుద్ధంలో ఎలా పాల్గొనేవి అనేది క్లియర్ గా అన్నమాట మెన్షన్ చేశారు. కోటిలింగాల క్షేత్రం దిక్పాలకులు కూడా ఈ ఆలయంలో ఉన్నారు. ఇక్కడ ఆ పార్వతి అమ్మగారి పేరు వారాహి పార్వతి అనే పేరుతో అమ్మగారు ఇక్కడ దర్శనమిస్తున్నారు. అయితే ఇక్కడ ఏమిటంటే పూర్వము ఈ ముఖలింగ క్షేత్రం అనేది ఒక అరణ్యము. ఈ అరణ్యం ఈ యమలింగ ఆలయం పైన మనం ఎక్కువ చిత్రాలను చూడవచ్చు. ఈ చిత్రాలు అనేవి చూడండి, ఒక్కో చిత్రంలో ఒక్కో డిఫరెంట్ ఇవి ఉంటాయి అన్నమాట. ఆ పక్కనే కొంచెం ముందుకు తిరిగితే మనకి నైరుతి లింగం వస్తుంది. నైరుతి లింగం చూడండి, నైరుతి లింగం పక్కనే వారాహి మాత ఉంటారు, వారాహి పార్వతి అమ్మవారు. అయ్యవారితో అమ్మవారు గర్భాలయంలో ఉండరు, ఇలా పక్క సైడ్ ఉంటారు అన్నమాట వారాహి పార్వతి అమ్మవారు. వారాహి పార్వతి అమ్మవారికి చుట్టూ లోపలికి వెళ్ళే క్రమంలో చూడండి ఎలాంటి శిల్పాలు చెక్కారంటే చాలా బాగుంటాయి. ఇంచుమించుగా 200-300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కాబట్టి ఇలా అయిపోయింది. దీన్ని బాగా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అన్ని ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కాబట్టి ఇలా కనిపిస్తోంది. అమ్మవారి పక్కనే మనకి కొంచెం ముందుకు వస్తే పక్కనే వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం ఉంటాయి. కుబేరలింగానికి ముఖ ఆకారం కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న లాంగ్వేజ్ ఏంటో మీకు అర్థమైతే కొంచెం కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ 2 నందులు ఉంటాయని చెప్పా కదా, ఒకటి గర్భాలయంలో ఒక నంది ఉంటుంది, ఒకటి బయట ఉంటుంది, ఒకటి నార్మల్ నంది మన దేవాలయాల్లో కనిపించే లాంటి నంది అన్నమాట. ఒకటి చోళ నంది, డిఫరెంట్ గా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది ఆ నందికి ఈ నందికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది. బయట ఉండే నందీశ్వరుడి కాలికి ఒక కడియం అనేది ఉంటుంది. ఆ కడియం మనం కానీ చేతితో పట్టుకొని మనం ఏదైనా కోరుకొని ఇలా 2 సార్లు అటు ఇటు తిప్పితే మన కోరికలు నెరవేరుతాయి అనేది ఒక నమ్మకం. ఇప్పుడు మీరు బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం చూడాలి అనుకుంటే దిండి గణపతులు ఎక్కడ ఉంటారో ఆ పక్కనే ఒక డోర్ ఉంటుంది బయటికి వెళ్ళడానికి, అక్కడ ప్రాధాన్యత. ఈ గ్రామంలో కుమ్మరివాడు ఉండేవాడు, అతని పేరు కుమ్మరి నాగన్న. అతనికి 60 ఏళ్ళు అయిపోయింది కానీ సంతానం. శివ, మాకు 60 ఏళ్ళ సంతానం లేదు, మాకు పుత్ర సంతానం కలిగినట్టయితే నీకు 2 గోళాలు ఇస్తామని నమస్కారం చేశారు. అలాగనే వాళ్ళకి 60లో సంతానం కలిగింది. ఆ 2 భార్యాభర్తలు ప్రతిరోజు నదికి వెళ్ళి ఆ మట్టిని తెచ్చేవాళ్ళు, స్నానం అన్ని చేసుకుని ఆ మట్టిని ఇంటికి తెచ్చి ఆ మట్టిలో పంచామృతం వేసి ఉట్టి చేతితోనే మట్టి అంతా మర్దం చేసి 2 గోళాలు చేశారు. ఎవరు కూడా నవమాసాలు కూడా ఉన్నాయి. 2 గోళాలు తయారైపోయి వీళ్ళకి మగబిడ్డడు పుట్టాడు. శుద్ధి చేసుకున్నారండి. ఆ 2 గోళాలు కుర్రవాడిని పట్టుకుని ఆలయానికి వచ్చారు. ఆ 2 గోళములు గర్భాలయం ద్వారా వచ్చాయి, దాటి లోనికి వెళ్ళలేదు. ప్రయత్నించగా గోళం విరిగిపోయింది. ఈ మిగిలింది ఒక్కటే ఉంది. ఆ ఒక్క గోళాన్ని బయటపెట్టి, శివ మేము ఇంత కష్టపడి చేశాము, గోళం అంటే విరిగిపోయింది, మిగిలింది ఒక్కటే. 60లో మాకు సంతానానికి ఇచ్చావో ఈ గోళం కూడా నీవే తీసుకుని, లేదంటే నీవు సంతానం వద్దని ఆ గోళంలో కుర్రవాడిని చేసావు. వెళ్ళిపోయారు. రాత్రి అయిపోయింది. అటుకు తలుపు వేశారు. అర్ధరాత్రి సమయం ఉందని ఆలయంలో ఒక పెద్ద శబ్దం వచ్చిందట.
మళ్ళీ తెల్లవారిన తలుపులు తీయగా బయట పెట్టిన గోళం అయ్యగారి వెనుక భాగంలో ఉంది. ఆ వెంటనే వాడి కౌరి పెట్టారు. అర్చకులు కుమ్మరివాడి వాడు వచ్చాడు. సంతోషంగా కుర్రవాడు చక్కగా తీసుకుని దాని నింపుగా పంచామృతాలు నింపి వాళ్ళు అభిషేకం చేశారు. అందుకు ఎప్పటికున్నో ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి ఆ గోళాన్ని నమస్కారం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. అలా కలిగిన స్వామివారికి యథావిధిగా దక్షిణ వేసుకుని నమస్కారం చేస్తుంటారు. అలాగనే అరణాల్లో సంతానం లేని వాళ్ళు కూడా ఈ క్షేత్రానికి వచ్చి సంతానంతో ఉంటారు. అది ఆ గోళం తాలూకు విశిష్ట. ఇది ఇంచుమించుగా 300 సంవత్సరాలు అవుతుంది ఈ చరిత్రలు. శుభం. ఈ పంతులు గారు వివరిస్తున్న కథ ఏమిటంటే ఈ గోళం గురించి చాగంటి గారు చెప్పారు కదా, వెనకాల ఒక తొట్టె లాంటిది ఉంటుంది, దానిలో బియ్యం వేయాలి అని ఆయన చెప్పిన కథ మరియు ఈయన చెప్పిన తొట్టె రెండు ఒకటే అన్నమాట. అంత పెద్ద గోళం అనేది రాత్రికి రాత్రి శివలింగం వెనకాలకి వెళ్ళిందట. చూసారా ఎంట్రన్స్ ఎంత చిన్నగా ఉంటుందో. ఎలా వెళ్ళిందని ఎవరినైనా అడిగితే పరమశివుడే పెట్టారని చెప్తారు.